హలో ట్రావెలర్స్, ఈరోజు నేను పాండిచ్చేరి ట్రిప్లో ఒక క్రేజీ స్పాట్ కవర్ చేశాను. మాంగ్రూవ్ ఫారెస్ట్, వాటర్లో బోట్ రైడ్, స్ట్రీట్స్ మధ్యలో మిస్టీరియస్ వైబ్స్ అండ్ నేచర్ ఫుల్ సైలెన్స్. లిటరలీ అనదర్ వరల్డ్ లాగా అయితే ఫీల్ అయింది. ఈ వీడియోలో మొత్తం మనం పాండిచ్చేరిని కవర్ చేస్తున్నాం. సో స్టే ట్యూన్. చిదంబరం నుండి పాండిచ్చేరి డిస్టెన్స్ అయితే ఆల్మోస్ట్ 65 కిలోమీటర్స్ ఉంటుంది గైస్. ఈవినింగ్ 7 పిఎంకి నేను చిదంబరం నుంచి స్టార్ట్ అయ్యా. రోడ్ జర్నీ అయితే చాలా స్మూత్గా ఉంది. గ్రీనరీ సైడ్స్లో స్మాల్ విలేజెస్ పాస్ అయ్యి కోస్టల్ రూట్లో ట్రావెల్ చేయడం సూపర్ ఫీలింగ్. సో అరౌండ్ 9:30కి నేను పాండిచ్చేరి అయితే రీచ్ అయ్యాను. సో ఇప్పుడు నేను పాండిచ్చేరి రీచ్ అయ్యాను. సో ఫస్ట్ నేను ఇక్కడ రూమ్ అయితే బుక్ చేసుకున్నాను. ఎన్నో రూమ్స్ ఉన్నాయి గైస్, బట్ నేను బుక్ చేసుకుంది అయితే కేలైట్ స్టేస్. ఇది చిన్న బట్ నీట్ బడ్జెట్ ఫ్రెండ్లీ రూమ్ అని చెప్పుకోవచ్చు. లెఫ్ట్ సైడ్లో మీకు కనిపిస్తుంది కేలైట్ స్టేస్ అని. ఇక్కడ ఏసీ రూమ్స్, క్లీన్ వాష్రూమ్స్, గుడ్ హాస్పిటాలిటీ అయితే ఉంది. బీచ్కి దగ్గరలో కావాలంటే కూడా బీచ్ దగ్గరలో కూడా చూసుకోవచ్చు. ఒకవేళ బడ్జెట్ ఫ్రెండ్లీ కావాలంటే బీచ్ నుండి ఒక 2 to 3 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే రూమ్స్ అయితే చాలా బాగున్నాయి. సో నేనైతే కేలైట్ స్టేస్లో అయితే ఉన్నాను. సో ఇక్కడ కార్ అయితే పక్కనే పార్క్ చేసుకున్నా. కేలైట్ స్పేస్ అని ఇక్కడ కార్ పార్కింగ్ వీలదే. ఇక్కడ కార్ పార్క్ చేసుకున్నాం ఇక్కడే. సో నైట్ అయితే ఇక్కడే స్టే. రేపు మనం మార్నింగ్ అయితే డెఫినెట్గా ఎంటైర్ పాండిచ్చేరిని కవర్ చేస్తాము. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. సో ఫస్ట్ అయితే ఇవాళ స్టే చేసుకొని హ్యాపీగా డిన్నర్ చేసుకొని పడుకుందాం. సో ఇదైతే మనం మార్నింగ్ పాండిచ్చేరి నుంచి స్టార్ట్ అయ్యాము. సో పాండిచ్చేరి మార్నింగ్ స్టార్ట్ అయ్యేదైతే ఫస్ట్ మనం వెళ్ళేది రాక్ బీచ్. సో చాలా బీచెస్ ఉన్నాయి, బట్ మేము మాత్రం రాక్ బీచ్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాం. సో రాక్ బీచ్లో ఒక సన్లైట్ అండ్ సీ బ్రిజ్ సూపర్గా ఉంటాయి. సో బీచ్ అయితే చాలా క్లీన్గా ఉంటుంది. అందరు మార్నింగ్ వాకింగ్కి అయితే అక్కడ కూడా వస్తారు. సో ఇదైతే బీచ్కి బ్యాక్ సైడ్ ఉన్న ఫ్రెంచ్ కాలనీ, ఫ్రెంచ్ టౌన్. సో ఇది కూడా నేను కవర్ చేశాను, ఫ్రెంచ్ టౌన్స్. ఇక్కడైతే మనకు 2 కాఫీ షాప్స్ అండ్ రెస్టారెంట్స్ అండ్ ఒకవేళ రూమ్స్ స్టే చేసుకోవాలనుకుంటే డెఫినెట్ గెస్ట్ రూమ్స్ అండ్ బీచ్కి దగ్గరలో కావాలనుకుంటే మాత్రం ఇక్కడైతే బెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. అండ్ మల్టీ క్యూజన్ రెస్టారెంట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. అండ్ ఫెసిలిటీస్ అయితే చాలా ఉన్నాయి, ఎందుకంటే ట్రావెలర్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ది వరల్డ్ ఇక్కడ స్టే చేస్తున్నారు. సో ఇక్కడైతే మనం రాక్ బీచ్కి ఎంటర్ అయ్యే ప్లేస్ ఇది మొత్తం నేను రికార్డ్ చేశాను ఇక్కడ. అండ్ ఎంటైర్ ఫ్రెంచ్ కాలనీ కూడా కవర్ చేస్తాను. సో మనమైతే ఇప్పుడు రాక్ బీచ్కి అయితే ఎంటర్ అవుతున్నాము. సో ఇక్కడ నేను కార్లో నాకు కనిపించాలి కాబట్టి నేను ముందు వరకు వెళ్తున్నాను. ఇక్కడ కార్ పార్కింగ్ కూడా మీకు అవైలబుల్లో ఉంటుంది. కాకపోతే కార్ పెద్దగా ఉంటే మాత్రం కొంచెం బ్యాకే పార్క్ చేసుకోవడం బెటర్ ఆప్షన్. ఇక్కడ ఏమి చూస్తున్నారు కదా, ఇక్కడ అన్ని బైక్స్ కూడా ఉంటాయి. రాక్ బీచ్ ఎంట్రన్స్ ఇది. సో ఇక్కడైతే నేను లాస్ట్ వరకు వచ్చాను నేను, ఎందుకంటే చూడాలి బీచ్ కాబట్టి. సో ఇక్కడ నేను కార్ పార్క్ చేసుకొని నేను మెల్లగా వాక్ చేసుకుంటూ బీచ్ దగ్గరికి అయితే వెళ్ళాం. సో ఇదైతే రాక్ బీచ్ గైస్. సో రాక్ బీచ్ అని ఎందుకంటారంటే టోటల్ రాక్స్తో నిండి ఉంటుంది, అందుకే దీన్ని రాక్ బీచ్ అయితే అంటారు. ఇక్కడ షూటింగ్, ఏమైనా రీల్స్ చేయాలనుకుంటే, షూట్ చేయాలనుకున్నా కానీ, ఎక్సలెంట్ వ్యూ కావాలంటే మాత్రం ఇక్కడ రావచ్చు. సో బీచ్ అయితే చాలా క్లీన్గా ఉంది అండ్ పర్ఫెక్ట్ స్పాట్ ఫర్ ఫొటోస్ అండ్ రీల్స్ అని చెప్పొచ్చు. సౌండ్ ఆఫ్ వేవ్స్, విండ్, చాలా కామ్నెస్ అయితే ఉంది. మాకైతే ఫుల్ ఫీలింగ్ అనిపించింది. అండ్ అండ్ మేము వెళ్ళినప్పుడైతే మూవీ షూటింగ్ కూడా జరిగింది. సో మీ ఇక్కడైతే మీరు చూడవచ్చు ఇక్కడ అసలు ఎలా వేవ్స్ వస్తున్నాయి, ఎలా అలలు వస్తున్నాయి అని అందరు కూడా కూర్చొని చాలా సైలెంట్గా దీన్ని ఎంజాయ్ అయితే చేస్తున్నారు వ్యూని. అండ్ ఇక్కడ కూడా నేను మొత్తం కవర్ చేయడానికి ట్రై చేస్తాను రాక్ బీచ్ మొత్తం కూడా. సో ఇక్కడ మనం ఆల్మోస్ట్ 1 అవర్ అయితే ఉన్నాం. సో ఇదైతే బీచ్ సౌండ్ ఇక్కడ. సో మేము కొంచెం ట్రెండీ రీల్స్ చేద్దామని కొంచెం ఫన్నీగా ట్రై చేస్తాం మేము. సో ఇక్కడ రాక్ బీచ్ దగ్గర ఉన్న గాంధీ స్టాచ్యూ కూడా ఉంది గైస్. లైక్ గాంధీ స్టాచ్యూ అండ్ వైట్ హౌస్ అంటారు ఇక్కడ దీన్ని. అండ్ లైట్ హౌస్ కూడా ఒకటి ఉంది, అది కూడా చూపించాను ఇక్కడ మీరు చూడొచ్చు లైట్ హౌస్. ఇది ఎగ్జాక్ట్ బీచ్ బ్యాక్. ఇక్కడ మీరు చూస్తున్న రూమ్స్ కూడా బీచ్ బ్యాక్ సైడే ఉంటాయి. అక్కడ నుంచి మీరు రూమ్స్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఒకవేళ మీరు రూమ్స్ కావాలనుకుంటే ఆ రూమ్స్కి మీరు డెఫినెట్గా తీసుకోవచ్చు. కొంచెం కాస్ట్లీ ఉంటాయి, బడ్జెట్ నేను చెప్పుకోలేము, కొంచెం కాస్ట్లీ రూమ్స్, బట్ వర్త్ ఇట్. బాల్కనీలో కూర్చొని చూడడం అయితే మంచి ఎంజాయ్ వస్తుంది. బట్ ఇదైతే మా ఇద్దరు పిక్, ఇది జస్ట్ వీ హ్యావ్ సమ్ ఫన్. సో మనం రాక్ బీచ్ అయితే చూసుకున్నాం. రాక్ బీచ్ నుంచి మనం వీఆర్ గోయింగ్ అవుట్. బీచ్ నుంచి మనం కార్ పార్క్ చేసాం, ఎందుకు అక్కడ నుంచి వెళ్ళిపోతున్నాం మనం. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెంచ్ కాలనీ. సో ఫ్రెంచ్ కాలనీ సైడ్కి అయితే వెళ్ళాను నేను. అందరు దీన్ని వైట్ టౌన్ అని కూడా అంటారు. ఫ్రెంచ్ కాలనీ వైట్ టౌన్ అని అంటారు. ఈ ఏరియాలో కలర్ఫుల్ ఫ్రెంచ్ హౌసెస్ అండ్ ఎల్లో అండ్ వైట్ వాల్స్, వింటేజ్ విండోస్, డోర్స్, చాలా ఎస్థెటిక్గా ఉంటుంది గైస్. అక్కడ ఒక స్ట్రీట్లో కొలోనియల్ ఆర్కిటెక్చర్ ఉంటుంది, పర్ఫెక్ట్ ఫర్ ఫోటోగ్రఫీ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ కేఫ్ కల్చర్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంది. మీకు మల్టిపుల్ కెఫేస్ దొరుకుతాయి, మల్టిపుల్ రెస్టారెంట్స్ అయితే ఉంటాయి, కాఫీ బిస్ట్రోస్ అని చాలా ఉంటాయి. కాఫీ లవర్స్, టీ లవర్స్ అయితే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఎవ్రీ 2 మినిట్స్కి ఒక కెఫే అయితే కనిపిస్తుంది. చాలా ఉంటాయి ఇక్కడ. అండ్ నేను కొంచెం వాక్ చేసి ఫ్రెంచ్ స్ట్రీట్స్లో వీడియో క్యాప్చర్ కూడా చేశాను. ఫ్యూ లోకల్ పీపుల్తో కూడా మాట్లాడాను. అక్కడ ఆర్ట్ కానీ సైలెన్స్ కానీ మిక్స్చర్ చాలా బాగుంటుంది.
అంటే అక్కడ ఏంటంటే ఒక డిఫరెంట్ కంట్రీలా ఉంటుంది. మనం అక్కడ వెళ్తే మనం ఇండియాలోనే ఉన్నామా లేకుంటే డిఫరెంట్ కంట్రీలో ఉన్నామనే ఫీలింగ్ వస్తుంది. ఆ పార్ట్ వరకు ఫ్రెంచ్ కాలనీ ఆ పార్ట్ వరకు మాత్రం చాలా బావుంటుంది. మీరు చూడొచ్చు ఇది కొంచెం మార్నింగ్ టైమ్ కాబట్టి రష్ అంత లేదు. బట్ ఈవినింగ్ అండ్ నైట్ టైమ్స్ అయితే చాలా రష్ ఉంటుంది ఇక్కడ. అందరూ గూడా ఈవినింగ్ టైమ్స్‌లో వచ్చి డ్రింక్ చేసేవాళ్ళు అండ్ దెన్ ఫుడ్ ఎంజాయ్ చేసేవాళ్ళు. దే లిటరల్లీ ఎంజాయ్ అనమాట. ఇక్కడ మెయిన్ ఇంకొకటి ఏంటంటే హనీమూన్ స్పాట్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎవరైనా న్యూలీ మ్యారీడ్ కపుల్ ఉంటే వాళ్ళకి హనీమూన్ కావాలి ప్లేస్ అంటే కూడా ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు దొరికేవి కూడా ఐ మీన్ ఇక్కడ దొరకనివి అంటూ ఏమీ ఉండవు. మల్టీ ఇండియన్, చైనీస్, స్పానిష్ మల్టీ క్యూజిన్ రెస్టారెంట్స్ అయితే మీకు డెఫినెట్‌గా ఉంటాయి. అంటే ఒక డిఫరెంట్ లోకల్ కంట్రీ ఎక్స్‌పీరియన్స్ కావాలంటే మాత్రం ఒకసారి ఇక్కడ డెఫినెట్‌గా మీరైతే విజిట్ చేయొచ్చు. అండ్ మేము ఇక్కడ ఫ్రెంచ్ కాలనీలో ఒక కార్ పార్క్ చేసాం. కార్ పార్క్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మేము మంచిగా వాక్ చేసుకుంటూ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ కూడా వెళ్ళాం ఇక్కడే. అండ్ ఇదైతే మెయిన్ పార్ట్ 1 గైస్. పార్ట్ 2లో మనం మెయిన్ పార్ట్ 1లో అయితే రాక్ బీచ్ అండ్ ఫ్రెంచ్ కాలనీ కవర్ చేసాం. నెక్స్ట్ పార్ట్ అయితే ఫేమస్ చర్చ్, వాటర్ అడ్వెంచర్స్ చాలా అంటే చాలా అడ్వెంచర్ గేమ్స్ కూడా ఉన్నాయి. అవి కూడా నేను కవర్ చేస్తున్నాను. సో మేక్ ష్యూర్ టు సబ్స్క్రైబ్ అండ్ స్టే ట్యూన్ for this Pondicherry part 2, and this is part 1 Pondicherry. So we covered Rock Beach and then total French colony. Thank you.